మనం 12వ కీర్తనలోకి వచ్చేశాము. ప్రధాన గాయకునికి రాయబడిన కీర్తన, అష్టమశ్రుతి మీద పాడదగిన కీర్తన. ద్రోహుల బారి నుండి రక్షించుమని సహాయాన్ని కోరుతూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. భక్తిహీనుల మధ్య భక్తిపరులకు శ్రమలు, హింసలు తప్పవు. ఇశ్రాయేలు శేషిత ప్రజలకు రాబోయే మహాశ్రమలను గురించి ఈ కీర్తన ప్రవచిస్తున్నది. అన్యుల మధ్య నుండి వచ్చిన విశ్వాసులకు కూడా శ్రమలొస్తాయి. దేవునికి ప్రతికూలమైన బోధలు కూడా మొదలవుతాయి. ఇశ్రాయేలులో అప్పుడు, దేవుని సంఘంలో ఇప్పుడు విమత ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయి. 12వ కీర్తన మొదటి వచనం, యెహోవా నన్ను రక్షించు. భక్తిగల వారు లేకుండా పోయారే, విశ్వాసులు నరులలో ఉండకుండా నశించిపోయారు. అలనాడు ఏలీయా అనుకున్నాడు, నేనొక్కడే భక్తుణ్ణి, మరెవరూ విశ్వాసులు లేరు. దేవుని పక్షాన నేను ఒక్కడే నిలిచి ఉన్నాను. ఇది సరైన మనస్తత్వం కాదు. చుట్టూరా నిర్దేవ వైఖరులు పెచ్చరిల్లినప్పుడు దేవుని బిడ్డలకు అలా అనిపిస్తుంది అంతే. అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలాడుతారు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకాలాడే పెదవులతో పలుకుతారు. అందరూ అబద్ధాలాడుతారు నిజమే, కాని దేవుని బిడ్డలు అబద్ధమాడరు. వారు నిజాయితీ పరులు. ఎదట ఒక మాట, ఆ వ్యక్తి లేనప్పుడు అతన్ని గురించి మరో మాట. నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించడం దేవుని బిడ్డలకు తగిన వైఖరి కాదు. 2 నాలుకలు పాములకుంటాయి, మనుషులకు ఉండకూడదు. యెహోవా ఇచ్చకములాడే పెదవులన్నిటినీ, బింకాలాడే నాలుకలన్నిటినీ కోసివేస్తాడు. మా నాలుకల చేత మేము సాధిస్తాము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు అని వారనుకుంటారు. వారికెంతో గర్వం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. సంఘాలలో కూడా ఇలాంటి మాటకారి మనుషులు ఉంటారు. యూదాపత్రిక 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుస్తూ, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతూ, సణిగేవారు, తమ గతిని గూర్చి నిందించేవారు అయి ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకుతుంది. విమత సిద్ధాంతాలకు అమ్ముడుపోయిన భ్రష్టులు. 5వ వచనం నుండి దేవుని ప్రజల తరహా ఎలా ఉందో చూడండి. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేస్తాను. దేవుడంటున్నాడు, నేను నా బిడ్డలను దాచి ఉంచుతాను. సురక్షిత ప్రదేశంలో వారినందరినీ క్షేమంగా భద్రంగా ఉంచుతాను. రక్షణను కోరేవారికి నేను రక్షణ కలుగజేస్తాను అని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. దుర్మార్గులు ముఖస్తుతి మాటలు పలుకుతారు. వారి మాటలు నమ్మదగినవి కావు. దేవుని మాటలు మహాపవిత్రమైనవి, ఎడతెగక వినదగినవి. దేవుని వాక్యము అనే దుర్భేద్యమైన కోటలో ఆయన మనలను భద్రంగా ఉంచుతాడు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడుతావు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షిస్తావు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతారు. ఈ రోజున లోక వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది. మహాశ్రమల కాలం రాబోతోంది. అప్పుడు కూడా ప్రజలు ఇలాగే, ఇంతకంటే ఎక్కువగా బరితెగి తిరుగాడుతారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం, యెహోవా వాక్యమునకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. మిమ్ములను ద్వేషిస్తూ నా నామమును బట్టి మిమ్ములను త్రోసివేసే మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడునట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెబుతారు. వారే సిగ్గునొందుతారు. మీకే ఆనందం, వారికే సిగ్గు. ఇది జరగబోయే ప్రవచన వాక్కు. ఈ యుగ సమాప్తి యందు యెరూషలేములో ఆలయారాధనకు చెందిన ప్రవచనమిది. లూకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనంలో ప్రభువే స్వయంగా చెప్పాడు, ఇది మీ ఘడియ, అంధకార సంబంధమైన అధికారం. శత్రువు జయించినట్లు తాత్కాలికంగా కనిపించినా
దేవుని బిడ్డలు మాత్రమే విజేతలు. దేవుని బిడ్డల మహిమ దృష్ట్యా దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టవచ్చు గాని అది తాత్కాలికమే. ఇప్పుడు మనం